వెల్కమ్ టు టీవీటీ న్యూస్. పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రాష్ట్ర కోటా సీట్లను నీట్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని తీర్పు. గోదావరి కృష్ణా పుష్కరాలకు అందరినీ ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్న రేవంత్ రెడ్డి. ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం. ఏఐ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న చైనా డీప్ సీక్. అమెరికా దిగ్గజ టెక్ కంపెనీలకు చైనా స్టార్టప్ సవాల్. చాగంటి కోటేశ్వరరావుకు తిరుమలలో అవమానమంటూ ప్రచారం. పోలీసులకు ఫిర్యాదు చేసిన టీటీడీ. బీజేపీకి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యమునా నదిని విషపూరితం చేస్తుందన్న కేజ్రీవాల్. హర్యానా ఢిల్లీ సరిహద్దుల్లోని పల్లా గ్రామంలో నీటిని తాగిన బీజేపీ సీఎం. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై కేటీఆర్, మహేష్ కుమార్ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలను ఆదుకోవాలన్న మహేష్ కుమార్ గౌడ్. కేకే కుటుంబానికి హైదరాబాద్ లో తక్కువ ధరకు భూములు కేటాయించారంటూ హైకోర్టు పిటిషన్. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన ప్రతివాదుల తరపు న్యాయవాదులు. గుంతకల్లు ఎమ్మెల్యేని మందలించిన టీడీపీ హైకమాండ్. పాత్రికేయులను బెదిరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. సత్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇంకా మంచంపైనే శ్రీతేజ్. ఇప్పటికీ కళ్ళు తెరవని బాలుడు. మహాకుంభమేళా తొక్కిసలాట విచారకరం. పెద్ద కార్యక్రమంలో చిన్న సంఘటనలు సహజమన్న యూపీ మంత్రి. అసర్ నివేదికతో విద్యా వ్యవస్థలో విధ్వంసం బయటపడిందన్న మంత్రి నారా లోకేష్. 2022-24 మధ్య ఏపీలో విద్యా ప్రమాణాలు దిగజారాయన్న అసర్. యమునా నదిపై కేజ్రీవాల్ వ్యాఖ్యల మీద కేసు నమోదు చేస్తామన్న హర్యానా మంత్రి. అటవీ భూమిని ఆక్రమించుకున్నట్లు పెద్దిరెడ్డిపై ఆరోపణలు. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందంటూ పెద్దిరెడ్డి ఫైర్. నేటి నుంచే రాష్ట్రంలో వాట్సాప్ ద్వారా 161 రకాల సేవలు. చంద్రబాబు సమీక్ష. జగన్ క్వాష్ పిటిషన్ పై విచారణ వాయిదా. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో మంత్రి నారాయణపై ఒక పత్రికలో వార్తలు తన పరువుకు భంగం కలిగేలా ఉన్నాయంటూ పరువు నష్టం దావా వేసిన నారాయణ. సకల శాఖ మంత్రి అందిన కాడికి దోచుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్న మంత్రి డివిబి స్వామి. జగన్ జల్సాలకు 19,871 కోట్ల ప్రజాధనం వృధా చేశారన్న మంత్రి గొట్టిపాటి రవి. సింహాచలం పంచగ్రామాల సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్న అనగాని సత్యప్రసాద్. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ. అర్హులందరికీ పథకాలు అందించకపోవడం దారుణమని వ్యాఖ్య. పెద్దిరెడ్డి కుటుంబం అటవీ భూములు ఆక్రమణ సమగ్ర నివేదిక కోరిన పవన్ కళ్యాణ్. కల్కి చిత్రానికి సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్న దర్శకుడు. ప్రభాస్ డేట్స్ కోసం వెయిటింగ్. స్ట్రాంగ్ లైనప్ తో ప్రభాస్ సినిమాలు. సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న అనిల్ రావిపూడి తనకు ఇవ్వాల్సినంత రెస్పెక్ట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యానించిన దర్శకుడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ప్లేయర్లు. తిలక్ కెరీర్ బెస్ట్ ర్యాంక్. పాకిస్తానీని 3వ పెళ్లి చేసుకోబోతున్న రాఖీ సావంత్. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.